సార్ మనం ఎక్కడ దీందా మలయాళ ధైర్యం నిరాడంబరతకు నిదర్శనం అఖండ భరత జాతి స్ఫూర్తిని యువత గుండెల్లో రగిలించిన జాతీయవాది రాజకీయ దురంధరుడు. మన బీజం మొలక ఎక్కడ ఉంటుందో దాని యొక్క ప్రాణాన్ని కాపాడాల్సిన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి నిరంతరము శ్రమ, శక్తి, సామర్థ్యము వీటన్నిటిగా కూడా ఈరోజు కార్యకర్తలలో ఆ స్ఫూర్తికి ప్రధాన దాత అయినటువంటి మహానుభావుడు పండిట్ ఎవరైతున్నారో ఒక చిన్న కుటుంబంలో జన్మించి అశుతోష్ ముఖర్జీ గారు ఒక సంతానంలో అశుతోష్ ముఖర్జీ గారు చాలా చిన్న కుటుంబం, కానీ ఆయన జడ్జ్ 1986లో ఆయన జడ్జ్ కలకత్తా హైకోర్టులో జడ్జ్ అతను. ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ రాజ్యం వెళ్తున్నది కలకత్తా, బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఈరోజు పశ్చిమ బెంగాల్ అవాళ మొత్తంగా కూడా బెంగాల్, పూర్వ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో జన్మించినటువంటి యొక్క మన యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అతి చిన్న వయసులో దేశంలో దాదాపు ఆ రోజు ప్రపంచంలో అతి చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. 32 ఏళ్ళకి వైస్ ఛాన్సలర్ అయిపోయినారు. 26 సంవత్సరాలకే ఆయన ఆ యొక్క ఉమ్మడి బెంగాల్ రాష్ట్రానికి కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది ఆ రోజు. అంతకంటే తర్వాత మళ్ళీ తను ఈ దేశంలో స్వాతంత్ర్యం ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అనేక మంది బెంగాలీ మేధావులు కావచ్చు, శ్రామిక శక్తులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, దానికి నాయకత్వం వహించినాడు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమానికి బెంగాల్లో నాయకత్వం వహించాడు ఆయన. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చాలా చిన్న వయసు నుంచే కూడా ఒక మేధావిగా చాలా పెద్ద ఆలోచన చేస్తాం. చాలా పెద్ద ఆలోచన ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ దేశ యొక్క భావి స్వరూపం ఏ విధంగా ఉండాలి, భవిత ఏ విధంగా ఉంటుంది, బానిసత్వంలో జీవితాలను తప్పనిసరిగా బయటికి తీయాలనే పట్టుదలతోటి, విశ్వసనీయతోటి ఎక్కడగా కూడా ఎవరిగా కూడా తలవంచకుండా నాయకత్వాన్ని గ్రహించి కలకత్తాలో చదువుకొని ఏ ఆర్ఎస్ఎస్ శాఖ పోలేదు ఆయన, ఏ ఆర్ఎస్ఎస్ శాఖ కూడా పోలేదు తను. అయినప్పటికీ హిందూ మహాసభ ఏర్పడితే దానికి అధ్యక్షులుగా పనిచేశాను. అంతేకాదు మొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మొదటి 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి చట్టసభకు తను ఎన్నుకోబడ్డాడు. 52లో మొదటిసారి పార్లమెంట్ యొక్క ఏర్పడిన తర్వాత పార్లమెంట్లో మొదటి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడిన మొదటి క్యాబినెట్లో ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ పనిచేసినాడు.